హాయ్ అందరికీ. మీరు ఎప్పుడైనా హీ వాజ్ పనిష్డ్ ఫర్ హెరసీ లేదా ద చర్చ్ డిక్లేర్డ్ ఇట్ హెరసీ అనే మాటలు విన్నారా? ఈ హెరసీ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో, ఎలా వాడాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి మనం డెఫినేషన్ చూస్తే, ఏ బిలీఫ్ ఆర్ అన్ ఒపీనియన్ దట్ ఈజ్ అగైనిస్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ రిలీజియన్ ఆర్ ఒపీనియన్ కాంట్రేర్ టు యాక్సెప్టెడ్ డాక్ట్రైన్స్ అని. అంటే స్థాపిత మతం లేదా సాంప్రదాయ బోధలకు వ్యతిరేకంగా నమ్మకాలు, ఆలోచనలు, బోధనలు చేయడాన్నే హెరసీ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. అంటే మతపరమైన నియమాలకు విరుద్ధమైన అభిప్రాయం ఉండటం, లేదంటే సాంప్రదాయానికి వ్యతిరేకమైన విశ్వాసం ఉండటం, ఇంకా చెప్పాలంటే అంగీకరించబడిన సిద్ధాంతానికి విరుద్ధమైన ఆలోచన ఉండటాన్నే హెరసీ అనే వర్డ్తో చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, గెలీలియో వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ హెరసీ ఫర్ సపోర్టింగ్ హీలియోసెంట్రిజం. అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్థించినందుకు గెలీలియోపై మతద్రోహం ఆరోపణ జరిగింది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.